వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వంకాయ బజ్జీ చేద్దామని వంకాయలు తీసుకున్నానండి. చూడండి, హాఫ్ కేజీ వంకాయలకి అందులో హాఫ్ వరకు మొత్తం పూచులే. సరే, ఏం చేద్దాం, ఇంకా మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలా తరిగి పెట్టేసుకున్నాను. ఒకవేళ వంకాయలపై ఎక్కువగా పురుగుల మందు స్ప్రే చేయకపోవడం వల్ల ఇలా ఏమైనా వంకాయ లోపల పురుగులు ఉండొచ్చా? ఇది న్యాచురల్గా పండించి ఉండొచ్చా? ఏమో, నాకైతే సరిగ్గా ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇలా వంకాయలు మొత్తం కూడా తరిగి పెట్టేసుకొని అందులోకి పెద్ద టమోటాలు 2, అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి అండ్ మిగిలిన కొన్ని పచ్చిమిర్చిని ఇలా 2గా విరిచి ఇందులో ట్రెడిషనల్ వేలో మనం విలేజ్ స్టైల్లో ఇప్పుడు కుకింగ్ అనేది చేయబోతున్నాం. సో అలాగే ఇందులో వాటర్ ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసేసాను అనమాట. దీంతో పాటుగా కొంచెం నూనె కూడా యాడ్ చేస్తున్నాం. సో ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే ఇందులో నూనెని మనము యాడ్ చేసాము అంటే ఇవి ఆయిల్లో కూడా కుక్ అవుతుంది కాబట్టి దీనికి మంచి ఫ్లేవరు, టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో మీరు వంట చేసేటప్పుడు ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. సో ఇలా మొత్తం ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఫైనల్గా ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ వంకాయల్ని ఇలా బాగా ఉడికించేసుకుందాం. ఇవైతే పొయ్యి మీద బాగా సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత సో ఇలా ఉన్నాయి. దీంట్లో ఇంత చింతపండు కూడా యాడ్ చేసేసాము. ఈ చింతపండు వేసిన తరువాత ఒక 5 minutes దీన్ని ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా బాగా ఉడికించిన తర్వాత సో ఇప్పుడైతే ఇందులో నుంచి వాటర్ని మనము డివైడ్ చేసుకొని అండ్ ఇది బాగా మనము మెత్తగా మెత్తుకుందాము. వేసవి కాలం వచ్చేసింది. అలాగే పిల్లలు చూస్తే ఇంట్లో ఎన్నో అల్లరి పనులు చేస్తుంటారు. అదేదో వీడియోలో ఒక పాప పాముని తీసుకొని వచ్చి షర్ట్ లోపల నుంచి తీస్తుంది. సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. సెలవులు అయిపోయిన దాకా నిజంగా భయంగానే ఉంటుంది. ఇలా వాటర్ని డివైడ్ చేసేసి ఇలా అయితే బాగా మెత్తగా మెదుపుకున్న తరువాత సో నెక్స్ట్ అయితే మనం తిరుగుమాత పెట్టేసుకుందాము. సో దీనికోసం అయితే మొదటగా ఇలా కడాయి పెట్టేసి ఇందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకుందాం. అంటే దీంతో పాటుగా ఈ తిరుగుమాతలోనే కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు, ఆనియన్స్తో పాటు ఇందులో కొద్దిగా తెల్లగడ్డ కూడా మనము ఒక 3 పాయలు వేస్తున్నాము. సో ఇప్పుడు ఇలా బాగా డీప్గా ఇవన్నీ కూడా ఇందులో ఆనియన్స్తో పాటుగా 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా డీప్గా ఫ్రై చేసేసుకొని తరువాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న ఈ వంకాయ, టమోటా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాము. సో యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా తయారైంది కదా. సో ఇలా చాలా ఈజీగా మనము ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే చాలా టేస్టీగా కూడా. సో ఇంకా ఇందులో కావాలంటే మనము పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా టేస్టీగా వచ్చింది. అండ్ దీంట్లోకి అప్పడాలు కూడా వేయించేస్తున్నాను. ఇలా అప్పడాలు బాగా వేయించేసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇవాల్టి మెనూ మాది వంకాయ బజ్జీ అలాగే అప్పడాలు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. నిజంగా చెప్పాలంటే గ్యాస్ మీద చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు అంత టేస్టీగా అనిపించలేదు. బట్ ఇవాళ ఇలా పొయ్యి మీద ట్రై చేశాను.
మరి రియల్‌గా చాలా అది ఎక్కువసేపు సాఫ్ట్‌గా కుక్ అవుతూ బాగా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్.